హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే సోమవారం సంత, బుడుమూరు సంత ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. మార్నింగ్ అయితే 5:30 నుంచి మధ్యాహ్నం మ్యాక్సిమం 12 వరకు అయితే జరుగుతుంది ఈ సంత. కాకపోతే ఈ వారం అయితే ఆవులు అయితే ఎక్కువ రాలేదు, చాలా తక్కువ అయితే వచ్చాయి. ఉన్న ఆవుల వరకు అయితే మీకైతే వీడియోలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. రేట్లు కూడా చాలా వాళ్ళు ఎక్కువైతే చెప్తున్నారు, కానీ అమ్మేవాళ్ళు బేరం ఆడుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్గానే వస్తున్నాయి రేట్లు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 30,000 చెప్తున్నారు. మనకి ఇది 2,000 తావని చెప్తున్నారు. ఇంకొక వారం రోజులు అయ్యిందని చెప్తున్నారు. ఇంతకుముందు గత ఈతలోనైతే ఉదయం 5 సాయంత్రం 5 చొప్పున రోజుకి 10 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆవు అయితే ఉంది. ఇది 75,000 చెప్తున్నారు, 75,000. జెర్సీ క్రాస్, ఇది చాలా పెద్ద ఆవు. సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగింది. 2,000 ఆవు అని చెప్తున్నారు. మనకి పాలు అయితే 8 పక్క అని చెప్పడం జరిగింది. పొద్దున్న 8, సాయంత్రం 8 చొప్పున రోజుకి 16 లీటర్లు పక్క అని చెప్తున్నారు. ఆవు అయితే చాలా పెద్దది. ఇంకేండానికైతే దగ్గరలో ఉంది. ఒక 10 నుంచి వారం రోజుల మధ్యనైతే ఈయనం అయితే రెడీగా అయితే ఉంది. ఈ వారం అయితే ఈ కారణం ఏంటో కానీ ఆవులు అయితే పెద్దగా సంతకైతే రాలేదు. ఏవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది 40,000 చెప్తున్నారు రేటు. ఆవు సెకండ్ లాక్టేషన్ అని చెప్తున్నారు. ఆవు అయితే పెద్ద ఆవు, సెకండ్ లాక్టేషన్. ఇంతకుముందు ఈతలను 6 చొప్పున రోజుకి 12 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంక చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇంకొక 10 నుంచి రోజుల మధ్యనైతే వారం రోజుల మధ్యన తీయడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది. దాన్ని పొదుగు సైజుని బట్టి అయితే చెప్పొచ్చు. ఆవు అయితే మంచి క్వాలిటీ ఫ్రెండ్స్. 4 రూములు అయితే శుభ్రంగా ఉన్నాయి. మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. ఈ ఆవు అయితే చూడండి, ఇది రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. బాగా 70,000, 70,000 చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ ఇది. ఇంతకుముందు ఈతలోన ఉదయం 7 సాయంత్రం 7 చొప్పున రోజుకి 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. రోజుకి పర్ డే 14 లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ఇంకా 10 రోజులు అయితే ఇవ్వడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. హెచ్ఎఫ్ క్రాస్, ఇది హైట్గానే ఉంది. సెకండ్ లాక్టేషన్ 2,000 మనకు చెప్పడం జరుగుతుంది. ఇంక బేరం అయితే చేసుకుని తగ్గొచ్చు అని అయితే అనుకుంటున్నాను. మంచి పొదుగు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఆవుకి. ఇచ్చోండి, ఇది రేట్ అయితే 30,000 చెప్తున్నారు. దగ్గర 5 ఈతల ఆవు అయితే ఉంటుంది. జెర్సీ క్రాసు, మీడియం సైజు, మరీ షార్ట్ కాదు, మరీ హైట్ కాదు, మీడియం సైజు ఆవు. ఇంకొక 1 వీక్లో వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఇంక బేరం అయితే మనం చేసుకుంటే ఇంకా మేబీ తగ్గొచ్చు. జెర్సీ క్రాసు, ఓల్డ్ బ్రీడ్. ఏవైతే చూడండి, ఫస్ట్ లాక్టేషన్ రేట్ అయితే మనకి 35,000 చెప్తున్నారు. ఇది 35,000 చెప్తున్నారు. ఇది దగ్గర 20 డేస్ అయితే వేయడానికి అయితే పక్క టైం అయితే ఉంటుంది. మంచి మిల్కింగ్ కెపాసిటీకి ఆవు, ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు ఎన్నేస్తున్న విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. అంచనా మీద అయితే కొనుక్కోవాలి. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా జెర్సీ క్రాసే, ఫస్ట్ లాక్టేషన్. రేట్ అయితే బాగా ఎక్కువ చెప్తున్నారు, 45,000. ఇది కూడా దగ్గర 15 డేస్ పైన అయితే వేయడానికి అయితే పక్కా టైం అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పినంత కాదు, మనకు తోచినంతగా బేరం అయితే చేసుకోవాలి. వాళ్ళు 45,000 చెప్పారు.
ఈ ఆవు అయితే చూడండి, ఇది 35,000 చెప్తున్నారు. జెర్సీ ఆడదూడ. పాలైతే పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇస్తుందనే విషయం అయితే చెప్పడం జరుగుతుంది. ఏది కూడా మనం సంతలోనైతే చూసుకొని అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పిన పాలు అయితే ఇస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పలేము. మనకి ఆ సంతలో మనకి ఆ రేటు రీజనబుల్గానే ఉంటే కొనుక్కోవాలి. ఎందుకంటే పాలు ఆవులు అయితే చాలా వరకు నాకు తెలిసి మన సబ్స్క్రైబ్ చెప్తున్నారు, వాళ్ళు సంతలో ఒక రేట్ చెప్తున్నారు, మన ఇంటికి వచ్చేసరికి పాలు అయితే తగ్గిపోతున్న విషయం అయితే తెలుస్తుంది. కాబట్టి అయితే సంతలోనే మనం అన్ని విధాలు చూసుకొని అయితే కొనుక్కోవాలి. చూసుకొని కొనుక్కున్న కూడా చాలా తేడా అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 ఆవులు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఫస్ట్ లాక్టేషన్. ఇంకా దగ్గర 1 మంత్ అయితే ఏడడానికి అయితే పక్కా టైం అయితే ఉంటుంది. చూడండి, ఇది సెకండ్ లాక్టేషన్ 2వ తావు జెర్సీ క్రాస్. ఇది కూడా పక్కా 1 మంత్ అయితే ఎండడానికి అయితే టైం ఉంటుంది. ఈ 2 ఆవులు కూడా జత, ఈ 2 జోడీ ఆవులు కూడా మనకి 90,000 అయితే చెప్తున్నారు రేటు. ఇంకా మన వాళ్ళు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దూడలు అయితే వచ్చాయి, పాలపళ్ళ దూడలు, జాతిపేలు, నాటు దూడలు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. ఇంకైతే పని అయితే పాలపళ్ళు దూడలు ఇవి, ఇంకా పని అయితే నేర్చలేదు అనే విషయం అయితే మనకు చెప్తున్నారు. మీరైతే కంపల్సరీ నా వీడియో చూసి అయితే లైక్ అయితే చేయండి. ఈయనైతే సంతలో మనకి ఆవులకి కొమ్ములు అయితే గీస్తారు. ఈ తాతయ్యకి అయితే లైక్ చేయమని చెప్తాం జరుగుతుంది. ఇది చూడండి, బోడావు కొన్నారని చెప్తున్నారు 15,000కి, 15,000కి. దూడలేదు. యావైతే చూడండి 30,000 చెప్తున్నారు. పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకు 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఆడదూడ, గిరి క్రాస్ ఆడదూడ. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. చాలా పెద్దావు, కాకపోతే బలం తక్కువ మీద అయితే ఉంది. ఇంకా మనం నచ్చినంత బేరం అయితే చేసుకోవచ్చు. ఏవైతే చూడండి ఫ్రెండ్, దేశీ ఆవు. రేట్ అయితే 15,000 చెప్తున్నారు. గిత్తదోడతో ఉంది. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. లేట్గానే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నాటు ఆవు అయితే చూడండి, గిత్తదోడతో ఉంది. పాలు అయితే తక్కువైతే ఇస్తాయి, లీటరు వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది పాలు. వీళ్ళు మన సబ్స్క్రైబర్ అని చెప్తున్నారు. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్న. ఇది ఈ వారం బుడుమూరు సంత వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.